నమస్కారం మేడం. నమస్తే. ఒకప్పుడు పెళ్లి జరగాలి అంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ 7 తరాలు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు. బట్ అప్పుడు ఫ్యామిలీ వాల్యూస్ తెలిసి పెంచారు పేరెంట్స్. అప్పుడు బాగా విన్నారు. బట్ నౌ ఏ డేస్ పెళ్లి జరగాలి అంటే చాలా సమస్యగా మారింది, కష్టంగా కూడా మారింది. ఇందులో ఫస్ట్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళ దాంట్లో మీరు మెయిన్‌గా ఏం చూస్తారు? అమ్మాయిలో కానీ, అబ్బాయిలో కానీ మీ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీరేం చూస్తారు? మంచి క్వశ్చన్. అంటే వాళ్ళలో మెంటాలిటీ ఏంటో చూస్తాను. మీరు కొంతమంది మాట్లాడతారా వాళ్ళతో? ఇప్పుడు వచ్చారు ఓకే. పేరెంట్స్, వాళ్ళు చూశారు. వాళ్ళ అబ్బాయిది యూఎస్లో ఉన్నారు. నేను అన్నాను, ఇవాళ ఈవినింగ్ మీకు ఫస్ట్ లిస్ట్ క్లిక్ అయిపోతుంది చూడండి అనేసి అన్నాను. ఆ నమ్మకం నాకు ఉంది. అందువల్ల నేను సూటబుల్స్ పంపిస్తున్నాను, పర్ఫెక్ట్ మ్యాచెస్ మీకు అయిపోతుంది. అంతే చాలు మేడం, మాకు తెలుసు మీ గురించి అనేసి అన్నారు. వాళ్ళు డేటా రాసి చేసేసి వెళ్ళిపోయారు. అంటే ముందు వచ్చి ఆ తల్లిదండ్రుల్లో కొంతమంది కూర్చోగానే అబ్బాయి వాళ్ళు, ఆ అమ్మాయి వాళ్ళండి మాకు ఇన్ని కోట్లు కట్నం ఇస్తామన్నారండి, కానీ మేము ఎందుకో ఆలోచిస్తూ ఉన్నాం, ఇంకా వేరే అమ్మాయి వాడు ఇన్ని కోట్లు, అంటే కూర్చోగానే స్టార్టింగ్ అనమాట. అంటే వాడు పక్కా మనీ మైండెడ్ వాడే. నా ఉద్దేశంలో, నా దృష్టిలో రూపాయి తీసుకున్న దొంగే, 100 రూపాయలు తీసుకున్న దొంగే, అంతే. ఇద్దరిని ఒకటే మాటే అంటాం. వాడు రూపాయి తీసుకున్నాడు, వాడేం దొర అన్నాం, వీడు 100 రూపాయలు తీసుకున్నాడు దొంగను. ఇద్దరు దొంగలే. అందువల్ల ఆ మనీ మైండెడ్ ఉండేవాళ్ళని నేను యాక్సెప్ట్ చేయను. చూడాల్సింది ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ గౌరవాన్ని చూడాలి, వాళ్ళ కుటుంబ గౌరవం అనేది ముఖ్యం. వాళ్ళ పెంపకం చూడాలి, వాళ్ళ మాట తీరు చూడాలి, వాళ్ళ పద్ధతి చూడాలి, అమ్మాయి చదివిన తీరు చూడాలి. అంతేగాని వాళ్ళ అమ్మాయి వెనకాల పాస్తులు ఎన్ని ఉన్నాయి, ఆస్తిపాస్తులు అవన్నీ మనకు వచ్చేస్తుందా లేదా? కష్టపడి సంపాదించిన డబ్బు, ఇప్పుడు ఒక భార్య భర్త, ఒక అమ్మాయి అబ్బాయి, వాళ్ళిద్దరూ ఏంటంటే ఒక జంటగా కలుస్తున్నారు. అంటే ముక్కు ముఖం తెలియని వాడికి అమ్మాయిని అన్ని ఏళ్ళు పెంచి పెద్ద చేసి పెళ్ళి అనే పేరుతో ఆ అబ్బాయికి అంటకట్టి, ఆ అబ్బాయిని వాతావరణాన్ని, అన్ని పరిసరాలని, ఇల్లును, తల్లిదండ్రులు అన్నీ వదిలేసి కేవలం ఆ అబ్బాయి చిటికిని వెళ్ళి పట్టుకొని ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అత్తారింటికి. కానీ ఆ అత్తగారు కూడా ఎంత ప్రేమగా చూసుకోవాలి కదా. అంతేగాని ఇది చేసావా, అది చేసావా, అవి పట్టావా, ఇది పట్టావా అనేసి మాట్లాడటం, ఏదో మనిషిలోకి ఒక కొత్త అవయవం, ఒక కిడ్నీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, లివర్ కొత్త అవయవం వస్తే మాత్రం అది అవయవాలు కూడా యాక్సెప్ట్ చేయవడట, కొన్నాళ్ళ పాటు రిజెక్ట్ చేస్తూ ఉంటాయట. అట్లాగే పాపం వాళ్ళ అత్తగారు కూడా కోడల్ని ఒక కూతురు కంటే గొప్పగా చూసుకోవాలి, కానీ కూతుర్ని నెత్తిన పెట్టుకొని కోడల్ని చేతిరించుకోవడం అనేది చాలా దారుణం, అమానుష్యం అది చెప్పడం. అందువల్ల చాలా వరకు నా సర్కిల్లో మాత్రం నన్ను చూసి చాలామంది మంచిగా మారారు, కొంతమంది చెడ్డవాళ్ళు అయితే ఇంకా ఉన్నారు. అందువల్ల వాళ్ళందరూ కూడా మారాలి. నా మాటల్లో కాదు, జీవితం అనేది క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు ఎవరు అమ్మాయిల్ని దారుణంగా గుండెలు కదిలేలా మాట్లాడతాం కానివ్వండి, అలా చేయకూడదు. వాళ్ళను కూతుళ్ళలాగా ప్రేమగా చూసుకోవాలి. అదొక్కటే నాకు కావాల్సింది. అప్పుడే వాళ్ళు, ఆ అబ్బాయి కూడా అదే మాట, తల్లి మాట విని ఆ అమ్మాయిని దూషించడం అవన్నీ చాలా తప్పు. అది ముందు నేను తీసుకొని వస్తాను. వీళ్ళ క్వాలిటీస్, వీళ్ళ మైండ్ సెట్ అనేది తప్పకుండా నేను చెప్తాను. ఇప్పుడు మాత్రం అమ్మాయిల్లో అబ్బాయిల్లో ఎలా అంటే, ఇప్పుడు పాత రోజులు ఉన్నాయి. పెళ్లి చూపులు చూడగానే అమ్మాయి పరుగున, మనం చూస్తూ ఉంటాం, పరుగున పెరట్లోకి వెళ్ళిపోయి చందమామను చూసి కలలుగా నేస్తుంటుంది పెళ్లి కొడుకు గురించి. అది కాదు. వాడు ఏమిటి, వాడి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, వాడి మైండ్ సెట్ ఏంటి, ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ కూడా అంతా సైకోకాల సినిమాలే. ఆ సినిమాల వల్ల కూడా యువత బాగా చెడిపోతుంది. దీనివల్ల ఏంటంటే ప్రతిదీ కూడా ఒక్క రోజులో మాట్లాడాలంటే వాడు ఎట్లా ఉంటాడంటే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లాగానే ఉంటాడు, బుద్ధిగా కూర్చొని. గెస్ చేయలేం, ఎవరిని గెస్ చేయలేం. రాను మాటల్లో వాటిల్లో అప్పుడు బయటపడుతుంటాయి వాడు గుట్టంతా. అందువల్ల ఒక్క సిట్టింగ్లో మాత్రం ఊహించుకోకండి. నేను చెప్పేది అదే, వీడే నా మొగుడు అని మాత్రం ఊహించుకోవద్దు. ఈ పెళ్ళికోడు చూస్తారని నాకు ముడుములు పడిపోయాయని మాత్రం ఆలోచించకండి. వాడిని నిదానంగా పరీక్షించండి, పరిశీలించండి, అప్పుడు మీరు ఓకే చేయండి. మీరు కుదిర్చిన పెళ్లిలో ఎంత టైం టేకింగ్ తీసుకుంటారు మీరు? కనీసం 3-4 సిట్టింగ్స్ తీసుకుంటారు. దీనికి టైం అనేది లేదు బెట్ట. ఇప్పుడు వీక్ డేస్లో ఒక 3 సిట్టింగ్స్ అవ్వచ్చు, అంతేగాని దీనికి ఇంత టైము సంవత్సరాలు తీసుకోకూడదు. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఇప్పుడు టైం అంటే గుర్తొచ్చింది, చాలామంది ఏంటంటే ఎంగేజ్మెంట్ చేసేసుకుంటారు.
ఒక 6 months తర్వాత పెళ్లి చేస్తామండి, మా అమ్మాయికి డెలివరీ అవ్వాలి, మా అమ్మాయి డెలివరీగా అయిపోయాక అప్పుడు చేద్దాం, లేకపోతే మా అమ్మాయి అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి రావాలి, అమ్మాయి వచ్చాక చేద్దాం అనేసి ఇంత గ్యాప్ పెడతారు. అప్పుడే డిఫరెన్సెస్ మొదలవుతాయి. వాడు ఈ అన్నారు, వీళ్ళు ఈ అన్నారు, వాళ్ళు అది కావాలన్నారు, ఇది కావాలన్నారు. అప్పుడప్పుడు ఇంకా వాళ్ళ మర్యాదలు ఇవన్నీ పుట్టుకొని వస్తుంటాయి, మాకు ఇది అది అనేసి. ఇట్లాంటి వాటితో బ్రేకప్ అయిపోతుంటాయి ఎంగేజ్మెంట్స్. అందువల్ల ఏది ఏమైనా కూడా అంత గ్యాప్ ఎప్పుడు తీసుకోకూడదు. ఎంగేజ్మెంట్ చేశారా విత్ ఇన్ 1 month మ్యారేజ్ సెటిల్ అయిపోవాలి, అంతేగాని ఎక్కువ రోజులు తీసుకోవద్దని ప్రతి ఒక్కరితో చెప్తుంటా. అందరూ నా దగ్గర ఓకే అంటారు, వెనకాల పోయి మళ్ళీ చేసుకుంటే పెట్టేసుకుంటుంటారు, అంతే ఓకేనండి అలాగేనండి అంటుంటారు. అలా కుదిర్చినప్పుడు అంటే బాగుంటే అన్ని బాగుంటాయి మేడం, కొంచెం తేడా వచ్చిందంటే ఫస్ట్ పెళ్లి కుదిర్చింది ఎవరు అని ఫస్ట్ తిట్టుకునేది లేదు. ఎందుకంటే మ్యారేజ్ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళ ముందే నేను ట్యూన్ చేసి పెడతాను. పెళ్లి చూపులో మీరు ఇలా ఉండాలి, కింద నేల చూపులు చూసుకుంటూ తల కొంచుకొని సిగ్గులు మొగ్గవడం కాదు, అందువల్ల ఈ సినిమాల వరకే పరిమితము, మన ఇది లైఫ్, ఇది జీవితము, అందువల్ల మీరు ఎంత చదివారో వాడు కూడా అంతే చదివాడు, అందువల్ల మీరు ఇద్దరూ సమానమే కాబట్టి ఇద్దరు చక్కగా మాట్లాడుకోవాలి అనేసి చెప్తూ ఉంటాను. అలా నేను ట్యూన్ చేస్తుంటాను కాబట్టి నన్ను బ్లేమ్ చేసేయాల్సిన అవసరమే రాదు. తప్పంతా మాదేనమ్మా, మేమే తొందరపడ్డాం. కానీ ఎవరు కూడా నా వల్ల డిస్టర్బ్ అయిన వాళ్ళు లేరు, అది మాత్రం నేను గర్వంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్. సరే.